రేపు ఉంటామో సస్తమో తెలియదు, గ్యారంటీ లేదు. ఈ గ్యారంటీ లేని జీవితానికి కోపాలు, కుతంత్రాలు, ఎన్నో పగలు, కక్షలు అవసరమా? ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవిద్దాం. అవసరమే లేదు మనకి ఇవన్నీ. నిజ దేవుని తెలుసుకున్నాం ఇప్పుడు మనం. అన్య జనులలో నుంచి దేవుడు మనల్ని వేరుపరిచిండు. దేవుడు ఏం కోరుకుంటలేడు, ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు ఎవరి మీదనో కోపం పెట్టుకొని, ఎవరి మీదనో ఏదో పెట్టుకొని ఉంటావు, వాడిని ఏదో చేయాలని ఉంటావు. ఆ చేయాలనే లోపే నీ ప్రాణం పోతే చక్కగా నరకానికే, వేరే మార్గమే లేదు. దేవుడే అంటుండు, మీరు ఇలా జీవిస్తే మీ వీపుకి నరక ద్వారం వేసుకొని తిరుగుతున్నారు. అందుకనే చెప్తున్నా, దయచేసి దేవుడు నన్ను మార్చిండు, నేను ఈ మాటలు మీకు చెప్తున్నా. లేకపోతే నేను కూడా అందరిలాగానే తిరిగేటోని, తాగేటోని. ఇప్పుడు చూడు, అన్నవాడిని నేనే మాట్లాడుతున్నానంటే